బిగ్ బాస్ షో గురించి మనం పలు సందర్భాల్లో గతంలో కూడా మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సి వచ్చింది. రోజు రోజు దీని గురించి పెద్దగా మాట్లాడేవేం లేకపోయినప్పటికీ మధ్యలో వచ్చిన వైల్డ్ ఫైర్ కాస్త అంటే వైల్డ్ స్టోమ్ కాస్త ఈ సీజన్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ పంపడంతో ఓ రకంగా అలా 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 ఉంది. అండ్ ప్రతి సీజన్కి ఏంటంటే కంటెస్టెంట్లో 2 నెలలు ఉన్నారు అంటే ఇంకా పేరెంటల్ వీక్ వచ్చేస్తుంది. పేరెంటల్ వీక్ వచ్చినప్పుడు ఆ చుట్టపు చూపుల్లోనే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, వాళ్ళు చెప్పే సలహాలు సూచనల మేరకి, ఆ హింట్స్ మేరకి ఆట చేంజ్ అయిపోతుంది. లాస్ట్ ఇంకా 1 మంతే ఉండాలి కాబట్టి వాళ్ళు వాళ్ళని స్ట్రాటజికల్గా అంటే ఓవరాల్గా లాస్ట్ ఒకరే గెలవాలి కాబట్టి సొంతంగా ఆడడం మొదలు పెడతారు. ఎవరి మీద వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిపోతుంది. అప్పటిదాకా ఉన్న ఫ్రెండ్షిప్లను కూడా కేర్ చేయరు. ఈవెన్ పేరెంటల్ వీక్లో ఎవరన్నా ఇన్పుట్స్ ఇస్తే దానికి తగ్గట్టు ఎవరన్నా ఎలిమినేట్ చేయాలనుకుంటారు, నామినేట్ చేయాలనుకుంటారు. లైక్ ఇప్పుడు సుమన్ శెట్టిని తనుజ దగ్గరికి పోకు అని వాళ్ళ ఆవిడ చెప్పినందుకు ఈయన తనుజని నామినేట్ చేశాడు. బర్నీ దగ్గరకు వచ్చి అందరూ తనుజ లేకపోతే దివ్య వాళ్ళు లేకపోతే నువ్వు లేవు అన్నట్టు మాట్లాడేసరికి ఈయన వాళ్ళిద్దరు నామినేట్ చేశాడు. ఇట్లా ఇదొక టైప్ ఆఫ్ నామినేషన్స్. అయితే నిన్న నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరుగుతాయి. వై? బికాజ్ పేరెంటల్ వీక్ అయిపోయిన తర్వాత అందరిలోనూ మార్పులు వస్తాయి. ఆ మార్పులు రిఫ్లెక్ట్ అయ్యేది నెక్స్ట్ నామినేషన్స్లోనే. ఈ నామినేషన్లో ఎవరిని చేస్తారు, ఏంటి, ఏ పాయింట్ పెడతారు, ఏమి గట్టిగా మాట్లాడతారు అనేది చూస్తారు. అట్లాంటి టైంలో సంబంధం లేని ఇద్దరు ఎవరో నామినేషన్లు చేసుకుంటా ఉంటే దాంట్లో దూరి పవన్ అండ్ డెమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కొట్లాడుకొని వీడు గొంతు పెట్టేసుకున్నాడు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కిందకి వస్తుంది. దాన్ని గట్టిగా సీరియస్గా తీసుకుంటే ఆ అబ్బాయిని ఎలిమినేట్ కూడా చేయొచ్చు, రెడ్ కార్డ్ ఇచ్చి కూడా పంపొచ్చు, తప్పు లేదు. అండ్ డెమాన్ పవన్ అండ్ ఖచ్చితంగా ఎందుకు నామినేట్ అవుతాడు అని చెప్తే అంటే ఎలిమినేట్ చేయాలంటే బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా ఇదే. ఒక ప్రేమ పక్షులు లాగా హౌస్లో కొన్నాళ్ళ నుంచి లవ్ డ్రామా ఆడే వాళ్ళని లాస్ట్ డేస్లో అయితే అతన్నో లేదా ఆమెనో బయటికి పంపిస్తారు ఏదో కారణం చేత, వాళ్ళు దొరికితే. ఆ కారణం చేత వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళ మధ్యన ఎడబాటు, ఆ విరహ వేదన అదంతా కూడా ఎపిసోడ్కి హైలైట్ అన్నమాట. సో ఆ స్ట్రాటజీ ఉపయోగిస్తే డెమాన్ పవన్ని ఖచ్చితంగా పంపాలి. ఒకవేళ డెమాన్ పవన్ని వైల్డ్ కార్డ్ ఇచ్చి పంపకపోతే, పంపుతారని అనుకుంటున్నా మ్యాక్స్, లేదా ఓటింగ్ ప్రకారం ఎవరన్నా ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే డౌన్లో దివ్య ఉంది, భరణి ఉన్నాడు, అలాగే సుమన్ శెట్టి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే నాకు తెలిసి అవుట్. ఇంకా మిగిలిన 6 రీతు, ఇమాన్యుయల్ అండ్ సోల్జర్ ప్లస్ సంజన ప్లస్ తనూజ 5 మిగులుతారు మహా అయితే. ఒకవేళ డెమాన్ పవన్ని పంపిస్తే ఈ 3 కూడా ఎలిమినేట్ చేస్తే వాళ్ళు 5 మిగులుతారు. ఆ టాప్ 5 ఇట్స్ ఓకే, బాగానే ఉంది. అబ్బాయిల్లో ఇమాన్ అండ్ సోల్జరు, అమ్మాయిల్లో సంజన, రీతు అండ్ తనూజ. ఇకపోతే లాస్ట్ 5 దగ్గర రీతుని పంపిస్తారు. ఆ రోజు ఆవిడ బయటికి వెళ్ళినా బయటికే తెల్లదు, సెట్లోనే కూర్చుంటుంది. ఎందుకంటే ఆ ఫైనల్ అయ్యాక అందరు కలిసి వెళ్తారు కాబట్టి. అండ్ టాప్ 4లో ఇటు ఇమాన్యుయల్ని, అటు నుంచి ఒకవేళ సంజనాని పంపించిన తనూజ ప్లస్ పవన్ మాత్రం ఇద్దరు టాప్ 2లో ఉంటారు. ఇక మీ ఇష్టం, ఎవరు చెయ్యి ఎత్తితే ఎత్తుకోవచ్చు. లేదు లేడీ విన్నరే కావాలనుకుంటే ఈ పిల్ల చెయ్యి ఎత్తొచ్చు, లేదు మద్దతు బాగుంది అనుకుంటే సోల్జర్ చెయ్యి కూడా ఎత్తొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇకపోతే ఇప్పుడు నిన్న జరిగిన గొడవ గురించి మాట్లాడుకుందాం. ఈ వైల్డ్ ఫైర్ ఏంటి, అంతా బాగానే ఉంది. ఒక టైప్లో డిస్కషన్ పెరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ గట్టిగా అవుతున్నాయి అనే టైంలో నేను ఖాళీగా కూర్చుంటేనే ఇంతవరకు వచ్చానా, 14 వారాలు 12 వారాల వరకు వచ్చానా, నేను ఖాళీగా ఎక్కడ కూర్చున్నా, నాకు ఇన్ని నోట్లు పడుతున్నాయి, నేను ఇంతవరకు వచ్చానంటే నేను ఖాళీగా లేననే కదా, నేను బాగా ఆడుతున్నాననే కదా అన్న ఇంటెన్షన్లో ఆమె గురించి ఆమె చెప్పుకుంటా, నువ్వు మాత్రం ఏం చేసావు, రాత్రి అయితే వాడితో పాటు కూర్చొని అక్కడ అనే పదం కాస్త పేలింది నిన్నటి ఎపిసోడ్లో. ఇక అంటే ఒక అమ్మాయిని రాత్రి అయితే నువ్వు చాలు అంటే వాడు వెనకాల తిరుగుతావు, నువ్వేం ఆడుతున్నావు అనేది వేరు, రాత్రి అయితే చాలు వాడి దగ్గరికి వెళ్ళిపోతావు అనేది వేరు. అది చాలా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. అండ్ ఎవరికైతే ఆ పదం రాకూడదో వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు రీతి గురించి మాట్లాడుకుంటే ఒక మొగుడు పిల్లలకు సంబంధించిన గొడవలో ఫస్ట్ వీక్లో ఈ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వీక్ నుంచే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. నా మొగుడిని రాత్రులు కలిసింది, అపార్ట్మెంట్కి వెళ్ళింది, లిఫ్ట్లో కలిసింది, ఇదిగో ఫుటేజ్ చూడండి అని ఆవిడ బయట పెట్టేసరికి అమ్మో రీతు ఇలాంటిదా అలాంటిదా అని బయట నెగిటివిటీ స్టార్ట్ అయింది.
ఆ నెగిటివిటీ కాస్త లోపల ఈవిడ ఆ పిల్లోడితో ఈ పిల్లోడితో సన్నిహితంగా ఉన్నప్పుడు నిజమేనేమో ఈవిడ ఇట్లాంటిదే అన్నారు. తర్వాత చూసి 2 నెలలు చూసిన తర్వాత అయ్యో పాపం ఈ పిల్ల మంచిదేనేమో అనుకున్నారు. తర్వాత పవన్‌తో అది కూడా కొంచెం నెగటివిటీని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇద్దరు బానే ఉన్నారు అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ లోపలికొచ్చినప్పుడు కూడా లడ్డూలు, గిడ్డలు తినిపియడాలు, పర్లేదు అబ్బాయి నువ్వు భలే ఉన్నావే అనడాలు ఇలాంటివన్నీ కూడా జరిగిపోయాయి. ఇట్స్ ఓకే. క్యూట్‌గా ఎళ్ళింది. అంతవరకు బానే ఉంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడేంటంటే ఈ నామినేషన్‌లో అంత పెద్ద మాట అనేసరికి, ఈమె కోసమే ఆ అబ్బాయిలిద్దరూ కొట్లాడుకు చచ్చేసరికి ఏదో ఉందేమో అని బయటోళ్ళకి అనుమానం వచ్చేలాగా ఒక మాట పోర్ట్రే అయింది. ఇది ఎందుకు పోర్ట్రే అయిందో నాకు తెలీదు. ఈ వీక్ మాత్రం నాగార్జున గారు ఒకవేళ డెమన్ పవన్‌కి ఎందుకు ఇవ్వాలి అంటే గొంతు పట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎవరి విషయంలోనో గొడవ పడ్డావు, నువ్వెందుకు గొంతు పట్టుకున్నావు అంటే చంపేస్తావా, మెడిల్ చేయో పని అయిపోతుంది. ఇట్లా ఉంది పరిస్థితి. సో దానికంటే ఒకవేళ రెడ్ కార్డ్ ఇవ్వాల్సొస్తే అతన్ని పంపించి నెక్స్ట్ 2 వారాలు ఇద్దరిని తీసేస్తే ఒకరినో ఇద్దరినో తీసేస్తే ఇంకా టాప్ 5 మెంబర్సే ఉంటారన్నట్టుగా ఉంది. బట్ వాట్ ఎవర్, నిన్న ఈవిడ మాట్లాడింది అయితే అసలు నాట్ యాక్సెప్టబుల్. ఎవరినైతే అనకూడదో వాళ్ళనే అనింది. రీతు బయట కూడా చాలా నెగిటివ్ ఫేస్ చేస్తే ఇప్పుడు పాజిటివిటీకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల మీద అంత పెద్ద బండ లాంటి మాట అనేసరికి తనైతే వెనక్కి తీసుకోరు. బట్ ఈవెన్ అప్పటికి ఇమాన్యుల్ అంటున్నాడు ఆ పదం వెనక్కి తీసుకో. ఒకసారి అనేసిన తర్వాత అప్పటిదాకా వీళ్ళకేమో కంటెంట్ కోసం చేస్తుంటే నువ్వు అంత మాట మంచి కంటెంట్ ఇచ్చాక ఏ ఎడిటర్ ఊరుకుంటాడు? ఖచ్చితంగా దాన్ని టెలికాస్ట్ చేస్తారు. చేసేసారు. అసలు చేయకూడదు బేసికల్లీ. బట్ ఏంటో ఒక టైప్లో ఆఫ్ సిచ్యువేషన్లో అది బయటకు వచ్చేసింది. బట్ అది ఎలా ఉంటుంది అనేది మాత్రం వీకెండ్ చూడాలి. ఈ అమ్మాయికి కూడా రెడ్ కార్డ్ ఇస్తారనే మాట వస్తుంది. బట్ సారీ చెప్తుందో లేకపోతే మళ్ళీ వీళ్ళు కలిసిపోతారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.